I think you got scammed. You got scammed. Hey Hello everyone, welcome back to our channel. Casey and Teju. So ఇవాళ day 2 in Neil Island and this is the second half of the day. First half ఏమైందో మీరు చూసే ఉంటారు already. So far it's been amazing, guys. And now we are thinking to go outside of a resort, explore the Neil Island. Yes, ఒక 2-3 places ఉన్నాయి, beaches and some tourist spots ఉన్నాయి. So అక్కడికి వెళ్ళి explore చేద్దాం అనుకుంటున్నాం సెకండ్ హాఫ్ లో. అండ్ ఆల్సో సన్సెట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాం. ఇక్కడ సన్సెట్ అండ్ సన్ రైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బై ద వే గైస్, వీఆర్ ఫీలింగ్ మచ్ better than yesterday. It's because I told her something. Kissy boosted my energies anamata. It's not all about activities. Nature ni kuda enjoy cheyali annattuga cheppadu Kissy. So it really helped me to increase my energy. So I'm very activated. You can see wala din previous vlog chuste I'm very much activated because all because of Kissy. Yes guys, we are ready. These are our outfits for today. So let's go guys. It's gonna be so Do you good. want to reveal where we are going? Where are we going? నాకు ప్లేసెస్ నేమ్స్ గుర్తుండవు. Natural Bridge. న్యాచురల్ రిడ్జా బ్రిడ్జా? Bridge. వీఆర్ గోయింగ్ టు న్యాచురల్ బ్రిడ్జ్. నాకు ప్లేసెస్ గుర్తుండవు గైస్. నేను లిస్ట్ చేస్తాను కానీ ప్లేసెస్ గుర్తు రావట్లేదు ఏంటో ఈ మధ్య. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బేబీ? I think so. నేచురల్ కోరల్ బ్రిడ్జ్, Yeah. తర్వాత సీతాపూర్ బీచ్. Yeah. ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేస్తాము. ఇంకా టైం ఉంటే మళ్ళీ లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్తాము ఫర్ ద సన్సెట్. అండ్ లోకల్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో గెట్ అలాంగ్, లెట్స్ గో. కిసి నాకు చెప్పకుండా చాలా పనులు చేస్తాడు, అందులో ఇదొకటి. మేము లొకేషన్లో ఉన్నాము. ఏంటిది? Golden Coral Bridge. గోల్డెన్ కోరల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. Natural. సారీ, నేచురల్ కోరల్ బ్రిడ్జ్. కిసి నాకు చెప్పకుండానే ఒక గైడ్తో మాట్లాడేసి ఒక 1 అవర్కి గైడ్ మాట్లాడాడు. 1 అవర్కి 1000 రూపీస్ అంట. ఎందుకురా నన్ను అడగకుండా డిసిషన్స్ తీసుకుంటాం? It's okay. He might show us things better. అదేం లేదు, మనమే చూడొచ్చు. సర్లే, మొత్తానికి అయితే లొకేషన్లో ఉన్నాం. ఇక్కడ మేము నడుస్తున్నాం టు ద ప్లేస్. ఆయనే మా కిసి. అసలు చెప్పకుండా అన్నీ చేస్తావు కిసి. చెప్పకుండానే గైడ్ని పెట్టేశాడు కిసి. సో ఇంకా ఫాలో అవ్వడమే. 1 అవర్ కూడా కాదు, ఇట్ ఈస్ 45 మినిట్స్. జస్ట్ 45 మినిట్స్కి 1000 రూపీస్. గుడ్ బాయ్. అదేదో నాకే ఇచ్చుంటే నేనే చూపించేదాన్ని కిసి. అతను ఏమేమి చేపిస్తాడో కూడా తెలియదు నాకు. ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఐ విల్ సజెస్ట్ యూ గైస్, అదర్వైజ్ నో. సో ఆన్ ద వే మనకి ఇక్కడ చాలా స్మాల్ షాప్స్ కూడా ఉన్నాయి. చిన్న షాప్స్ ఉన్నాయి షాపింగ్ కోసం. కిసి వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళ మామ్కి ఏమైనా తీసుకుంటాడేమో చూడాలి. ఫస్ట్ ఆ ప్లేస్ కవర్ చేసిన తర్వాత షాపింగ్ చేస్తాం. फल दिख रहा है ना, सी पाइनएप्पल ये पकने के बाद एकदम ऑरेंज कलर का आ जाएंगे और इसको खाते नहीं है, ये पॉइजनस है। कौन सा बार पॉइजनस हम लोग को पता नहीं है। ये शायद जरो लोग आदिवासी लोग जला के बॉईल करके खाते हैं। और में जो बड़ा पेड़ दिख रहा है सी महुआ. సో వీఆర్ హియర్ గైస్. వెనకాల కనిపిస్తుంది కదా, అదే నేచురల్ కోరల్ బ్రిడ్జ్. సో ఇక్కడ చాలా మంది వచ్చారు. సో ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ వెల్. మా గైడ్ ఏం పెద్ద హెల్ప్ అనవసరంగా మీకు తర్వాత చెప్తాను, తర్వాత స్టోరీ. మా ఎదురుగుంటానే ఉన్నాడు అతను. సో దిస్ ఈజ్ నేచురల్ కోరల్ బ్రిడ్జ్. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి వెళ్ళిపోవడమే. దట్ ఈస్ దట్. కిసి అక్కడ గైడ్తో మాట్లాడుతున్నాడు. ఈ లోపు నేను లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఆగాను. సో అది వెనకాల కనిపిస్తున్న అదంతా కోరల్ బ్రిడ్జ్ అనమాట. సో అందుకే అదంత ఫేమస్. చాలా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుందంట అలాంటి బ్రిడ్జ్ ఫామ్ అవ్వడానికి. కోరల్ ఒకటి ఫామ్ అవ్వడానికి అన్ని సంవత్సరాలు పడుతుందంట. ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లేదో తెలీదు. మొత్తానికి మా గైడ్ చెప్పింది అయితే అదే అనుకుంటా. సో అక్కడి నుంచి కొంచెం నడిస్తే ఇంకొకటి ఉంది. సో అక్కడికి నడుస్తున్నాము. కిసి ఫాలో అవుతున్నాడు అతన్ని. నాకు కిసి మీద ఫుల్ కోపం వస్తుంది. కిసితో మాట్లాడట్లేదు ఎందుకంటే నన్ను అడగకుండా ఫస్ట్ గైడ్ని మాట్లాడేశారు. ఇక్కడ గైడ్స్ ఏంటంటే ఏం లేదు, మనం చూసుకోవచ్చు, ఇక్కడ చేపలు ఉన్నాయి, ఇక్కడ కోరల్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. అది మనమే చూసుకోవచ్చు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తాడు ఇలా. నాకు అందుకే కోపం వస్తుంది, నన్ను అడగకుండా చేస్తాడు అన్నిని. సో నేను దూరంగా ఉండి నేను మీకు చెప్తున్నాను ఆ కోపాన్ని. అతను ఏం చెప్పట్లే, బేసిక్గా ఉన్నవే చూపిస్తున్నాడు. మెల్లిగా నడండి అంటున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ ట్రిప్ అయిపోయాక మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఫిష్ ఫీడింగ్ చేస్తున్నారు. చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి గైస్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి. మా గైడ్ ఫిష్ ఫీడింగ్ చేపిస్తా అని చెప్పి ఇక్కడికి వచ్చి పార్లేజీ బిస్కెట్స్ తెస్తున్నాడు ఆ ఫిషెస్ కి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గుడ్.
కిసి చూసారా ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. ఏంటి బేబీ? golden వావ్ వెరీ నైస్. చాలా బాగుంది కిసి. वो देखो पैरट फिश వెరీ నైస్. देखिए वो देखिए सामने सिंगल में जाना पैरट फिश है ये जो लंबा హే ఎవ్రీవన్, చాలా ఫ్రస్ట్రేషన్తో కూడిన ట్రిప్ ఇది. మా గైడ్ని డబ్బులు ఇచ్చి పంపించేమన్నాను కిసిని, ఎందుకంటే మమ్మల్ని వ్లాగ్ తీసుకొని ఇవ్వట్లేదు. మాకు ఫొటోస్ తీసాడు, ఒక్కటి తీసాడు. అంతే మేడం, ఇంతే వస్తుంది అని చెప్పి నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నాకు వద్దురా గైడ్, 1000 రూపీస్ పోతే పోయింది, నువ్వు వాడిని పంపించే, లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్తాను. It was not even worth, guys. He was just I think he got scammed. You got scammed. I got scammed. చెప్పు, నా మాట వినాల్సిందని చెప్పు. Yes, true. You should listen to her. అతను ఏం చెప్పట్లే గైస్, ఏం చెప్పట్లే. జాగ్రత్త, జారిపోతారు, కింద పడిపోతారు, నెమ్మదిగా అడుగేసుకొని రండి అంతే చెప్పాడు. అక్కడ ఎవరికైనా తెలిసిన విషయమే అది. కానీ కిసిది జాలిగుండు అనమాట, వచ్చి పార్కింగ్ కి హెల్ప్ చేశాడు అనమాట, అంతే. Not with that he helped. I thought maybe he will tell something more or something like that, or maybe he will show us better views, better things. మేము కొంతసేపు కొట్టుకున్నాం కూడా, ఎందుకురా అలా నువ్వు చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి. ఎనీవేస్, ఓకే, ఫర్గెట్ ఇట్. ఓకే, ఐ లవ్ యూ. పోన్లే, ఇప్పుడైనా చూద్దామా కొంచెం. మా గైడ్ ని అక్కడ ఇంకోటి ఉంది గైస్, ఇంకొక ఆర్క్ లా ఉంది, అది కూడా కోరల్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్. అక్కడ ఎవరు లేరనమాట, మనం అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. అక్కడికి వస్తావా అంటే అక్కడికి రాడంట, ఎవరు రారు. అవునరా, కానీ చాలా మంది టూరిస్ట్ వెళ్తున్నారు. ఓకే గైస్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇది మీకు తెలియాలని చెప్తున్నాను. చాలా మంది స్కామర్స్ ఉంటారు, సో బీ మైండ్ఫుల్ అబౌట్ హౌ మచ్ యూర్ స్పెండింగ్ ఆన్ వాట్ యూర్ స్పెండింగ్. వెళ్దామా అక్కడికి? ఓకే, ఇంకా నవ్వు, సరేలే, ఓకే, కోపం లేదు, ఇంకా చాలు, తగ్గిపోయింది కోపం. నేను కిసికి ఎక్కడ బాధపడతాడో అని చెప్పి కోపం మింగేసుకోవాలన్నమాట నేను ఇంకా. ఎనీవేస్ గైస్, కొన్ని ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. మీకు లొకేషన్ అర్థమైంది కదా, దట్స్ ఇట్. నెక్స్ట్ లొకేషన్ అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. మేబీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాక అక్కడ షాపింగ్ ఏదైనా ఉంటే మీకు మళ్ళీ వ్లాగ్ చేసి చూపిస్తా. లెట్స్ గో. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయము ఏంటంటే, ఈ ప్లేస్ లో టైడ్ అప్పుడే చూడగలము. హై టైడ్ టైంలో ఏంటంటే ఇదంతా వాటర్ ఫిల్ అయిపోతుంది అంట, ఇక్కడ అంతా ఫిల్ అయిపోతుంది. ఆ రిడ్జ్ కూడా, ఆ బ్రిడ్జ్ కూడా కవర్ అయిపోతుంది ఫుల్ వాటర్ తో. సో లో టైడ్ అప్పుడే దీన్ని చూడగలం. యూజువల్లీ డ్యూరింగ్ ఆఫ్టర్నూన్స్ వాటర్ లెవెల్ చాలా లో ఉంటుంది, వెనకాతలకు ఉంటుంది. సో అందుకే ఇవాళ మేము స్విమ్మింగ్ కూడా చేయలేపాము పొద్దున్న బీచ్ లో. సో ఈవినింగ్ ఒక 6 ఆ టైం కి ఇక్కడ అంతా వాటర్ ఫిల్ అయిపోతుంది. So guys, the water level is rising and it seems like it is slowly coming towards this bridge. అండ్ ఎండ మండిపోతుంది, సో వెళ్ళిపోదాం. ఇంకా నేను ఫొటోస్ ఏం దిగట్లేదు గైస్. ఫొటోస్ దిగుదాం అనుకున్న టైం లేదు, అంటే టైం చాలా ఇది వేడిగా ఉంది ఇక్కడ చాలా, అందుకే నేను ఇంకేం ఫొటోస్ దిగట్లేదు. సో లెట్స్ గో. So learnings of the day guys, Neil Island, don't need any guide and all when you come to natural bridge. You can just see things by yourself. ఎస్పెషల్లీ గైస్, మీతో తేజు లాంటి అమ్మాయి ఉన్నప్పుడు డెఫినెట్ గా గైడ్ ఏం అవసరం లేదు. తను ఒక్కరితే ఉంటే చాలు, తన మాట వినాలి. ఊరికే చెప్తున్నా, చెప్పింది విన్నావా లేదా? ఎవ్రీవన్, సో మేము కోరల్ నేచురల్ బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చేస్తాము. బయట షాపింగ్ ఏమంత బాగాలేదు గైస్, ఇట్స్ లైక్ టూ ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా రేట్లు చెప్తున్నారు. సో వి డిడ్ంట్ బై ఎనీథింగ్ బేసికలీ. అంతా చాలా ట్రిపుల్ రేట్స్ ఉన్నాయి, అవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కి, లైక్ కీ చైన్ అండ్ స్టఫ్ లైక్ దాట్. బట్ యా, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. సో అక్కడేం పెద్ద షాపింగ్ చేయలేదు. నౌ వీఆర్ గోయింగ్ టు లక్ష్మణ్పూర్ బీచ్. నిన్న వెళ్ళాం కదా, అక్కడికి వెళ్తున్నాము. బికాస్ సన్సెట్ ఇస్ ద బెస్ట్ దేర్. సన్సెట్ అయిపోతుంది ఆల్మోస్ట్ దేర్. సో త్వరగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 7 minutes వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక సన్సెట్ చూసి కొంచెం చిల్ అయ్యి తర్వాత డిన్నర్ చేయాలి. అండ్ రాత్రి కుదిరితే పూల్లోకి వెళ్తాం, మళ్ళీ రిసార్ట్ పూల్లోకి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. బై ద వే, కిసి ఈస్ ఫీలింగ్ బెటర్ నౌ. సే సంథింగ్ కిసి. గైస్, పాపం గైస్, కిసిని చూస్తే వాళ్ళు చాలా జాలేసింది నాకు. బేబీ, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఫైన్. No, I really thought like maybe something would be better. Let's think like this. బెటర్ గానే ఉంది. కొన్ని విషయాలు మాకు నిజంగా తెలియలేనివి చెప్పాడు. చాలా బాగుంది యాక్చువల్లీ. మీరు కూడా తీసుకోండి గైడ్. సో మీట్ యు అట్ ద లక్ష్మణ్పూర్ బీచ్. Resort. రిసార్ట్కి బాయ్ బాయ్. అదే మా రిసార్ట్.
అది దాటుకొని అటు వెళ్ళాలి. ఇంతకుముందు ఇటు వెళ్ళాం. సో లెట్స్ మీట్ యూ ఎట్ లక్ష్మణ్పూర్ బీచ్. హోప్ఫుల్లీ వీ డోంట్ మిస్ ద సన్సెట్. వీఆర్ ఎట్ ద బీచ్ గైస్. సన్సెట్ మిస్ అవ్వలేదు, కిజీ ఫుడ్ మిస్ అవ్వలేదు. కిజీ 2 ఐటమ్స్ ఆర్డర్ చేసి, ఎందుకురా ఇంత ఎక్కువైపోతుందేమో కానీ చాలా బాగుంది. ఒకటి ముర్మురా, దీన్ని నేను ముర్మురా అంటాను, మీరు ఏమంటారో నాకు తెలీదు. బేల్పూరి. వైజాగ్ వాళ్ళు అయితే దీన్ని మురీలు అంటారు. అండ్ పాపిడి చాట్, రెండు బాగున్నాయి యాక్చువల్లీ. ఇది తింటూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాము. సో సన్సెట్ అవడానికి ఇంకా టైం ఉంది, ఒక అట్లీస్ట్ 20 minutes ఉంది. ఇది తింటూ సన్సెట్ ఎంజాయ్ చేయడమే ఇవాళ ఎజెండా. సో లెట్స్ ఎంజాయ్. బై గైస్, లెట్ us ఎంజాయ్ ద సన్సెట్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. హే ఎవ్రీవన్. Hello everyone. First we went to Natural Bridge. From there we went to Lakshmanpur beach and then we watched the sunset. It was a very beautiful one today. నిన్నటి కంటే ఇవాళ చాలా బాగుంది. Less crowd and better sunset view. మేము ముందు కూర్చున్నాము అండ్ చాలా బాగుంది వ్యూ. అండ్ అది కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ బయటే కొంచెం స్నాకింగ్ చేసి we snacked on the beach as well. We had papdi chaat, we had belpuri. What made our day today? You want to tell? What made our day? Why? How can you forget that? What made our day? Think when you came out, when you were eating Maggie. What happened? You can never expect that. What made our day is We met one of the viewers. Yeah, she's a follower as well, subscriber. She follows all our videos and her name is Leena. Leena, thank you very much. అసలు అండమాన్లో కలడం ఏంటో నాకు అసలు Exactly. చాలా షాకింగ్. Expect that. హైదరాబాద్ లో ఉంటే కొంచెం చాలా మంది కలుస్తారు అనుకున్నా. But never thought we would meet somebody like this. And she was very sweet to come over and say hi. సో నేనైతే చాలా షాక్ అయ్యాను తను వచ్చి హాయ్ చెప్పగానే. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. షౌట్ అవుట్ టు లీనా, థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ us, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్ and thanks for coming to us and saying hi. Yeah. We are very glad. Until now, this Neil, we were very much disappointed and all. But slowly, all these kinds of things Neil are is making. offering us so many things actually. వాళ్ళ డే అంతా చాలా బాగుంది. మొత్తానికి చాలా బాగుంది గైస్. ఇవాళ అయితే చాలా ఎంజాయ్ చేశాను. కిస్సీ కూడా ఎంజాయ్ నేను ఎలా అయినా ఎంజాయ్ చేస్తాను గైస్. నాకు కిస్సీ ఎంజాయ్ చేస్తే చాలా అనిపిస్తుంది లైఫ్. For half an hour, you made me stand in the sun and cold and gave me a lecture, guys. Like, I was already feeling bad. Above that, she was like, how can you do that? నేను అసలు ఎప్పుడు చెప్పలే. That's all guys. We'll meet you again.